ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 103వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఈ మాట ఎవరు రాస్తున్నారయ్యా అంటే, దావీదు భక్తుడు రాస్తాడండి. కృతజ్ఞతతో దేవునికి ఈ కీర్తన రాసుకున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. దేవుడు ఎవరయ్యా అంటే, నీ దోషములను క్షమించేవాడు, నీ సంకటములను కుదుర్చేవాడు. మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు నీ దోషాన్ని క్షమిస్తాడు. చాలామంది పాపంలో ఉండి, శాపములో ఉండి, ఈ ఘోరమైన పాపాన్ని ఎవరు క్షమిస్తారు? నా తల్లిదండ్రుల్ని నేను మోసం చేశాను, నా భార్య బిడ్డల్ని నేను మోసం చేశాను, నా అన్నదమ్ముల్ని నేను మోసం చేశాను, నా అక్క చెల్లెల్ని నేను మోసం చేశాను. ఈ పాపపు బ్రతకటం కంటే చచ్చిపోవటం మేలు అని చాలామంది అనుకుంటున్నారండి. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తే, ఆ పాపం పండినప్పుడు, ఆ పాపం 10 మందికి తెలిసినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవటం, చనిపోవటం, ప్రాణాలను తీసుకోవటం మనం చూస్తూ ఉన్నామండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీవు ఏ పాపములో ఉన్నా సరే, ఏ దోషములో ఉన్నా సరే, ప్రభువా నేను పాపిని, అనేకమైన దోషాలు నన్ను కప్పుకొని ఉన్నవి, నేనెంతో నీ దృష్టికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని గనక తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టుకోగలిగితే, ఖచ్చితంగా నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. అలా చెప్పి మళ్ళా పాపం చేయమనేది నా ఉద్దేశం కాదండి. ఒకసారి పాపం చేసి ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టిన వ్యక్తి మరలా ఇక పాపంలోకి వెళ్ళకూడదండి. పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర దాన్ని విడిచిపెట్టాలి, ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలండి. ఇక జీవితంలో ఎప్పుడు పాపం వైపు వెనక్కి తిరిగి చూడకూడదండి. కానీ ఈనాడు చాలామంది నేను పాపిని అని గ్రహిస్తారు, వచ్చి పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటారు, మరలా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పాపంలో ఉంటారు. మరలా ఆదివారం వస్తారు, నేను దోషం చేస్తానని దేవుని దగ్గర ఒప్పుకుంటారు, మరలా అదే పాపంలో ఉంటారండి. అలా ఉండకూడదండి. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. అయితే నేను పాపిని అని గ్రహించి వాటిని ఒప్పుకున్న తర్వాత ఇంకెన్నడూ ఆ పాపం వైపు తిరగడానికి వీలు లేదు. మీరు అడగొచ్చు, చాలామంది అలా ప్రభు దగ్గరకు వచ్చి పాపం చేసేవాళ్ళు ఉన్నారు గమ్మా అంటే, వాళ్ళకి సరైన మారు మనసు లేదండి. దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. ఆ దోషాలేమీ క్షమించబడలేదు, వారి పాపాలేమీ క్షమించబడలేదు. అందుకే వాళ్ళు మరలా పాపంలో వెళ్ళిపోయి దేవుణ్ణి దుఃఖపెడతా ఉన్నారు. దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ కూడా పాపం చేసేవాళ్ళు దేవునికి దుఃఖాన్ని కలగజేస్తారు. ప్రభు పాపాలు క్షమించేవాడే. ఎప్పుడు క్షమిస్తాడు అంటే, నువ్వు పాపివని గ్రహించినప్పుడు, ఇక పాపం చేయను అని ప్రభు దగ్గర ఒప్పుకునివాడు వాడు ధన్యుడని బైబిల్ తెలియజేస్తుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఒప్పుకోవటం కాదండి, విడిచిపెట్టాలి. ఇక ఎప్పుడు పాపం చేయకూడదు. అలా ఉంటే దేవుడు వారి దోషములన్నిటినీ కూడా క్షమిస్తాడు. అంతేకాదండి, నీ సంకటాలన్నిటినీ కుదురుస్తాడు. ఏ సంకటంలో నీవు ఉన్నా సరే, సంకటం అంటే తెలుసా మీకు? ఒక సమస్యలో నుండి బయటికి రాలేక, లోపల ఉండలేక, ఆ బాధను భరించలేక, ప్రాణం అంతా విసిగిపోయి ఎందుకు ఈ జీవితం అనుకునేదే సంకటం అండి. బైబిల్ గ్రంథంలో ఒక తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే,
మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఒక తల్లి మనకు కనపడుతుందండి. ఆవిడ భయంకరమైన వ్యాధులతో పీడించబడింది, వ్యాధితో పీడించబడింది. రక్తస్రావ రోగం, రక్తం ఎప్పుడూ ఆమె శరీరంలో నుండి పోతూనే ఉంది. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో ఆవిడకి తెలియట్లేదు, ఎక్కువ బాధపడుతుంది. చూడండి 25వ వచనం, 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. 12 సంవత్సరాలుగా ఇంకొక వ్యాధి, ఇంకొక జబ్బు. ఏంటయ్యా అంటే రక్తస్రావం. సహజంగా నెలకి ఒకసారి స్త్రీలకి ఆ బలహీనత ఉంటుంది. కానీ ఈ తల్లికి అది 1 రోజు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు కాదు, 7 రోజులు కాదు, 10 రోజులు కాదు, 12 సంవత్సరాల నుండి ఈ బాధను పడుతూనే ఉంది. ప్రతిరోజు రక్తస్రావం అవుతూనే ఉంది. ఆ బాధ నుండి, ఆ వ్యాధి నుండి ఆ తల్లి బయటికి రాలేకపోయింది. అది ఎవరికీ చెప్పుకోలేని వ్యాధి, ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళందరూ ఆమెను చూస్తే చేదరించుకుంటున్నారు, ఇసుక్కుంటున్నారు. ఆమెకు కలిగిందంతా వ్యయం చేసుకుంది. చూడండి, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో మందులు వాడింది, ఎంతోమంది డాక్టర్లని సంప్రదించింది, చాలా డాక్టర్ల దగ్గరకు తిరిగింది, చాలా డబ్బు ఖర్చు పెట్టింది, ఎన్నో తిప్పలు పడింది. బైబిల్లో రాసింది, ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, అంటే తనకు కలిగిన ఆస్తి కూడా మొత్తం పోయింది. హాస్పిటల్కి హరించుకుపోతుంది కదండి అనారోగ్యాన్ని బట్టి. అలాగే మొత్తం హాస్పిటల్ పాలైపోయింది, వ్యయం అయిపోయింది, అంటే వ్యర్థమైపోయింది, ఎంత మాత్రమో ప్రయోజనము లేక. చూడండి, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఏ మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడి, చూడండి, డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం పోయింది, ఎన్నో తిప్పలు పడుతుంది, ఇంట్లో అందరికీ అసహ్యం వచ్చేసింది, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఎంతో సంకటపడిను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించాను. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చూడండి, 12 ఏళ్ల నుండి వ్యాధితో బాధపడింది. తెలిసిన డాక్టర్లు అందరి దగ్గరికి తిరిగింది, ఎవరేది చెబితే ఆ పని చేసింది, డబ్బంతా అయిపోయింది, అనేక తిప్పలు పడింది, ఎంతో సంకటపడిపోయింది. ఆ సమయంలో ఆ తల్లికి ఇలాగే యేసుని గురించి మాటలు వినపడ్డాయి. యేసు క్రీస్తు స్వస్థపరిచే దేవుడని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయుడని, ఆయన కనికర సంపన్నుడని, ఆయన జాలి కలిగిన దేవుడని యేసు ప్రభు గురించి ఆ తల్లి విన్నదండి. అప్పుడు ఆ తల్లి హృదయంలో విశ్వాసం కలిగింది, నేను ఆయన దగ్గరకు వెళితే బాగుండు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. ఎంత విశ్వాసమో చూడండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నేను బాగుపడతాను అనుకుందంట. అప్పుడు యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసింది. ఆ జన సమూహం మధ్యలో నుండి ఆ తల్లి వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందంట. వెంటనే ఆ బాధ నుండి ఆ తల్లి నివారణ పొందింది. దేవుడు ఆ తల్లిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి ఏ వైద్యులు బాగు చేయలేనటువంటి రోగం, ఎవరి వల్ల కానటువంటి రోగం, ఎవరి నుండి విడుదల పొందలేని భయంకరమైన సమస్య, అనేక తిప్పలు పడి మనసంతా అంత సంకట పడిపోయిన స్థితిలో దేవుడు ఆమె బాధ నుండి ఆమెకు నివారణ ఇచ్చాడు, ఆమె రోగం నుండి ఆమెకు స్వస్థత ఇచ్చాడు. అందుకే బైబిల్ తెలియచేస్తూ ఉంది, ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా.
బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయన నీ దోషాలను క్షమిస్తాడు, అంత మాత్రమే కాదు నీ సంకటాలను కుదురుస్తాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే కుదురుబాటు సమయం ఒకటి ఉంది. యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగితే నీ సమస్యలన్నిటి నుండి నీకు విడుదల కలిగింది. యేసయ్య పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, ఆయన వస్త్రపు చెంగుని తాకాలనే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా తల్లిని బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఏ బాధలో ఉన్నా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ బాధ నివారణ చేయునుగాక, నీ సంకటాలన్నిటిని ఆయన కుదుర్చునుగాక. ఈ వాక్యపు ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నీవు మా దోషాలన్నిటినీ క్షమించే దేవుడివి, మా సంకటాలన్నిటినీ కూడా కుదిర్చే దేవుడు. ఎంతోమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు మీ దగ్గరకు వస్తే బాగైపోయారు, కుంటివారు నీ దగ్గరకు వస్తే బాగైపోయారు, మోగవారు నీ దగ్గరకు వస్తే స్వరం వచ్చింది, నాయన చెవిటివారు మీ దగ్గరకు వస్తే వినికిడి కలిగింది. రక్తస్రావ రోగంతో 12 సంవత్సరాలు డబ్బంతా వ్యయపరుచుకొని మరింత సంకటపడిన తల్లి మీ దగ్గరకు వస్తే బాగుపడతానని విశ్వాసంతో వస్తే ఆ తల్లిని మీరు బాగు చేశారు. ఆ బాధ నుండి నివారణ అనుగ్రహించారు, ఆమెకు స్వస్థతను మీరు దయచేశారు. నిజమే ప్రభువా, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు నీ మాటలు వింటున్నారో వారందరికీ కూడా మీరిచ్చే స్వస్థత కలుగునుగాక, మీరిచ్చే రక్షణ వారికి కలుగునుగాక, వారి సంకటాలన్నీ కుదర్చబడునుగాక, వారందరికీ విడుదల, ప్రతి సమస్య నుండి విడుదల మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ఈరోజంతా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి, ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి, కూలి పనులు చేసుకుంటున్న పిల్లలను మీరు కాపాడండి, మంచి వ్యాపారాలు చేస్తున్న పిల్లలను మీరు కాపాడండి. నాయన పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలందరినీ మీరు కాపాడండి. అందరికీ నీ క్షేమము, నీ కాపుదల, మీ దీవెన మీరు దయచేయమని ఈరోజంతా మీరే కాపాడి క్షేమాన్ని అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.